వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జగదాంబ భవానీ మాత సేవాలాల్ మహారాజ్ దీక్షమాల విరమణకి బయలుదేరుతున్న దీక్ష మహారాజులు. పల్నాడు తేలుకుట్లలో వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణుల దాడి. ఓరుగల్లు వాసుల ఇలవేల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు. విశాఖలో వెలుగు చూసిన మాయలేడి భాగోతం. దుర్గగుడిలో రోజురోజుకి ప్రోటోకాల్ వివాదం ముదురుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే దుర్గాగుడిలో రోజురోజుకి ప్రోటోకాల్ వివాదం ముదురుతుంది. పోలీసులకు దుర్గగుడి సిబ్బందికి ప్రోటోకాల్ వివాదం. పోలీసు అధికారులు 10 రోజులు ఉండి వెళ్ళిపోతారు. నిత్యం మేము 360 రోజులు దుర్గమ్మ సేవలో ఉంటాం. మాకు లేని ప్రోటోకాల్ వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి వెళ్తున్నారంటూ వాపోతున్నారు. మాకు ఇచ్చిన ఐడి కార్డులు మా మెడలో వేసుకొని మా పనుల మీద అటు ఇటు తిరుగుతున్న మమ్మల్ని దొంగలా చూస్తున్నారని వాపోతున్న దుర్గగుడి అధికారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ గోవా బై వీక్లీ ట్రైన్ను జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూడు టీ20ల సిరీస్లో భాగంగా గ్వాలియర్లో జరిగిన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. కేవలం 11.5 ఓవర్లతో 132 పరుగులు తీసింది. అభిషేక్ 16, సంజు సంశాన్ 29, కెప్టెన్ సూర్యకుమార్ 29, నితీష్ కుమార్ 16, హార్దిక్ పాండే 39 పరుగులు చేశారు. రెండో టీ లో పురాతనమైన జైన విగ్రహాలను ఢిల్లీ, హైదరాబాద్కు చెందిన జైన మత పెద్దలు ఆదివారం సందర్శించారు. వేల్పుగుండ దేవతల గుట్టపై వెలిసిన ఉన్న 23వ తీర్థంకుడు పార్శ్వనాథ్ భగవాన్ విగ్రహాన్ని 2 నెలల కిందట దొంగలించారు. అల్లాదుర్గం సిఐ రేణుకారెడ్డి టెక్మల్ పోలీసుల సహకారంతో దొంగలించిన విగ్రహాన్ని తిరిగి తెప్పించారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్, ఢిల్లీకి చెందిన జైన మత పెద్దలు మనోజ్ జైన్, ఆసిన్ జైన్ కుటుంబ సమేతంగా రాగా. వారితో పాటు జోగిపేట వర్ధమాన్ జైన్, కృష్ణప్రసాద్, జోగిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగ జోగినాథ్, మామిడి సుధాకర్ రెడ్డితో కలిసి టేక్మల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న జైన విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం వేల్పుగుండ గ్రామాన్ని సందర్శించి విగ్రహం దొంగలించిన స్థలాన్ని పరిశీలించారు. అక్కడే ఉన్న రామమందిరం ఆలయం, కొండపై ఉన్న భారీ ఏకశిలపై చెక్కిన కాశీనాథుని విగ్రహం పరిశీలించారు. ఇలాంటి విగ్రహాలు మరో కొండపై కూడా ఉన్నాయని గ్రామస్తులు వారికి సూచించారు. జైన విగ్రహాలకు ఇక్కడ ఆలయం నిర్మించాలని గ్రామస్తులు కోరారు. పురాతన క్రీస్తు శకం 300 ఏళ్ల నాటి 23వ తీర్థకుడు శ్రీ పర్షీనాథ్ విగ్రహాలుగా నిర్ధారించారు. విగ్రహాలకు ఆలయం లేదా మ్యూజియంగా ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని గ్రామస్తులతో కలిసి సందర్శించుకున్నారు. एक बात मैं आपको बता देता हूँ, हमारे जैन धर्म के अंदर जो मूर्ति डैमेज हो जाती है उसकी पूजा नहीं करते, सनातन में नहीं होती। तो मैक्सिमम हम लोग क्या कर सकते हैं कि वो जो मूर्ति जो अभी मिली है उसको हम ले जाके एक मंदिर में लगा देंगे, लेकिन वहाँ पूजा नहीं होगी, वो खाली वहाँ पे सेव
ఈరోజు వేల్పుగొండ గ్రామము టేక్మాల్ మండలం లోపల పార్శ్వనాథ స్వామి 23వ తీర్థంకరుడు ఈ గ్రామం నుంచి దొంగలించబడ్డది. ఈ యొక్క గ్రామం నుంచి దొంగిలించబడ్డ విగ్రహం మళ్ళీ ఈ గ్రామ ప్రజలు, సర్పంచ్, దొర, ఇంతోమంది యువకులంతా కష్టపడి ఆ విగ్రహాన్ని మళ్ళీ తిరిగి గ్రామానికి చేర్చబడ్డది. ఆ యొక్క విగ్రహం నేను జోగినాథ్ అని, జోగిపేట ఎక్స్ మార్కెట్ చైర్మన్, నాకు పరిచయం ఉన్న మనోజ్ జైన్ వాళ్ళ ఫ్యామిలీ, అశేష్ జైన్ వాళ్ళ ఫ్యామిలీ ఢిల్లీలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. నా ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఆ జైన్ మందిర్ కట్టాలని ప్రయత్నం మాత్రమే. అందుకే నేను ఆ ఫ్యామిలీని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్య, పిల్లలు అందరూ ఈ గ్రామానికి విజిట్ చేయడం జరిగింది. ఈ గ్రామస్తుల కోరిక మేరకు మనోజ్ జైన్ గారి ఫ్యామిలీని కోరుతున్నాము, ఆ యొక్క విగ్రహం ఉట్టిగా నమోదకైనా సరే ఇక్కడ పెట్టడానికి కోసం ప్రయత్నం చేయాలని గ్రామ ప్రజల యొక్క కోరిక. ఈ యొక్క విషయం వాళ్ళ మహారాజు అయినటువంటి జైన్ మహారాజు కొల్చారంలో ఉన్నారు, వాళ్ళతోని డిస్కషన్ చేసి అయినంత పూర్తికి మా గ్రామంలో విగ్రహం కట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. जोगीनाथ जी ने यहाँ पे बुलाया और उन्होंने हमको बताया कि यहाँ भगवान पार्श्वनाथ की बहुत प्राचीन प्रतिमाएं हैं, वो देखने के लिए हम आए। आके हमने देखी, एक तो यहाँ से पहले चोरी हो गई थी, वो वापस पुलिस वाले बरामद करके लेके आए हैं। और फिर उन्होंने अभी हमको एक और भी बहुत बढ़िया एक प्रतिमा दिखाई जो कि रॉक के अंदर ही बनी हुई है। अब हम जाके हमारे प्रसन्न सागर जी बहुत बड़े पूजनीय संत हैं, कुलचारा मंदिर में ठहरे हुए हैं, उनसे जाके हम बात करेंगे, फिर वो जैसा निर्देश देंगे वैसा काम करेंगे। దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణలోని అలంపూర్ క్షేత్రంలో వెలిసిన జోగులాంబ సమేత శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुर्मे देव सर्वकालेषु सर्वदा ओम श्री महागणाधिपतये तमेव प्रत्यक्षं दत्तमन्त्रे तमेव कल्पितं ब्रह्माण्डे संसारे प्रत्यक्षं ब्रह्माण्डे ज्ञानं योगज्ञानं योगे सर्वज्ञानविषये सब
ఫోటో కొంచెం కింది కృష్ణ, గంగా, సరస్వతి, యమున, గోదావరి వంటి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టడం సర్వసాధారణమని, అదేవిధంగా మూసీ పేరును కూడా ఆడపిల్లలకు పెట్టేలా మూసీ సుందరీకరణిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కృష్ణా నదికి ఉన్న ఉపనదులలో భీమా, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, వెన్న, కొయ్న, పంచగంగ, దుర్గంగ ప్రధానమైనవని, అదేవిధంగా మూసీ కూడా ఒక ముఖ్యమైన ఉపనది అని అన్నారు. మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణానో, కావేరో, గోదావరో, సరస్వతో, గంగాను అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా? ఇన్ని నదుల పేర్లు, పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలే? ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి, మూసి మురిగిపోయింది కాబట్టి, మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి, ఆ విషము, ఆ కంపు, ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను. ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను. ఎందుకు యమున, సరస్వతి, గంగా, కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు? ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండల కేంద్రం 28వ వార్డు లక్ష్మీపురం గ్రామంలో వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో రాయితీపై పప్పు, శనగపప్పు సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీమతి గౌరచరితారెడ్డి, ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, శాలిరెడ్డి, జేడి వరలక్ష్మి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఆకెపోగు తదితరులు పాల్గొన్నారు. ఇదెక్కడి దరిద్రం, భక్తితో బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలి కానీ ఇలా ఏంది? డీజే, అమ్మవారి పాట రెండు మిక్స్ చేస్తూ ఆడుతున్నారు. ఇప్పుడు ఆ రెండు పోయి ఇలా రికార్డింగ్ డ్యాన్స్లు దరిద్రం మొదలెట్టారు. బేగంపేట హాగే స్టేడియంలో ఇలా పూనకాలు వచ్చినట్లు మగ ఆడ తేడా లేకుండా అంతా కలిసిపోయారు అని అంటున్న అక్కడ చూసిన వారంతా. మొత్తం 2011 మంది ఓటర్లు ఉన్న బ్యాంకుకు 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగగా వాటిలో 980 ఓట్లు పోల్ అయ్యాయి. కౌంటింగ్ సమయంలో అధికారులు చెల్లుబాటుగానే 5 ఓట్లు తొలగించారు. ఎన్నికల అధికారి పి దుర్గాప్రసాద్ తెలిపారు. ఎన్నికలైన పాలకవర్గ సభ్యులతో సోమవారం ఉదయం 8 గంటలకు సమావేశం బ్యాంకులో ఉంటుందని, ఆ సమావేశంలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారని ఆయన తెలిపారు. జనసేన అభ్యర్థులు బలపరిచిన 3 ఎన్నికల్లో విజయం సాధించడంతో జన సైనికులు బాణాసంచ కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మర్రిరెడ్డి శ్రీనివాస్ ఉన్నారు. ది పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పిఠాపురం యొక్క ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిని జరపబడినాయి. పొద్దున్న 8 గంటలకు మొదలుపెట్టి 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆఫ్టర్ దట్ కౌంటింగ్ జరపబడింది. అందులో 5 నియోజకవర్గాలకు గాను 12 మంది సభ్యులు పోటీ చేసి ఉన్నారు. 1వ నియోజకవర్గం నుంచి 3, 2వ నియోజకవర్గం నుంచి 2, 3వ నియోజకవర్గం నుంచి 2, 4వ నియోజకవర్గం నుంచి 2, 5వ నియోజకవర్గం నుంచి 3 పోటీ చేసి ఉన్నారు. ఇందులోంచి 5గురిని ఎన్నుకోవాల్సి ఉంది కనుక 1వ నియోజకవర్గంలో అధికంగా ఓట్లు సాధించినటువంటి బాలిపల్లి రామచంద్ర కుమార్ గారు 1వ నియోజకవర్గం నుంచి నెగ్గినట్లుగాను, 2వ నియోజకవర్గం నుంచి చెల్లిపోయిన ప్రమీల గారు నెగ్గినట్లుగాను, 3వ నియోజకవర్గం నుంచి అద్దంకి వెంకటరమణ గారు నెగ్గినట్లుగాను, 4వ నియోజకవర్గం నుంచి అరిగల ప్రసాదరావు గారు నెగ్గినట్లుగాను, 5వ నియోజకవర్గం నుంచి మేళం రామకృష్ణ గారు నెగ్గినట్లుగాను ప్రకటించడం అయింది. వీరు 5 సంవత్సరాల కాలానికి పాలకవర్గంగా కొనసాగుతారు. వీరి నుండి రేపు అనగా 7వ తారీఖు
ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతుంది. ఈ 5 సభ్యుల నుంచి ఆ 2 పదవులకి ఎన్నుకుంటారు. జంగామ జిల్లా పాలగుర్తి మండలం కేంద్రంలోని శాసనసభ్యుల నూతన క్యాంప్ కార్యాలయాన్ని వేద పండితుల మంత్రోచ్చన మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి దంపతులు పాల్గొన్న బ్లాక్ మండల పార్టీ యూత్ మహిళా ముఖ్య నాయకులు తదితరులు. ధ్రువ పర్వతా ఇమే యౌ రాజా విశావహం ఇవ సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్ తీసి పెట్టి మరి పొద్దుగాల ఓం హరివహం పరే అవం పరే భాదం పరీక్షపం దస్వప్నం ధృతం దభ్యభ్యో దిశామ్యహం అనోతం పరిహో. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వెల్తూరి గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా 3వ రోజు అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మకి బోనాలు సమర్పించిన ఆల్దూరి ఆడపడుచులు. అంతేకాకుండా బల్ల శివశంకర్ మరియు నాగ సత్యవేణి దంపతుల చేత ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఊళ్ళో ఉన్నటువంటి ఆడపడుచులు, భవానీలు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. అయితే ఈ గుడిని 3వ తారీఖు 10వ నెల 2019లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ గుడిలో గోల్ఫ్ అప్పాలచారి నానాజీ అనకాపల్లి జిల్లా ఉప్పమాక సిద్ధాంతి యానుగంటి సూరి పెద్దియా దానం చేశారు. వారు పూర్తి సహకారంతో ఈ గుడికి 11 ఒక కమిటీలాగా ఏర్పడి చాలా మొత్తం మీద డబ్బులు వేసుకుని ఈ గుడిని నిర్మించామని తెలియజేసిన ఎనిగంటి సత్యానంద పాటి శివలక్ష్మి పిఠాపురం మండలంలో వెల్దుర్తి గ్రామంలో మేము ఈ ఊరికి అసలు దుర్గమ్మ గుడి అన్నదే లేదు. 2019 అక్టోబర్ 3వ తారీఖుని మేము అమ్మవారిని నిలుపుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి ఎంతో బాగా దశమి ఉత్సవాలను జరుపుకుంటున్నామండి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఊరి వాళ్ళు ఎవరికి లలితా సహస్రనామాలు కావండి. అలాంటిది ఈ ఊళ్ళో నిలిపిన దుర్గమ్మ వారే అందరికీ కూడా ఆవిడ నేర్పించింది. ఇప్పటికి ఫస్ట్ లో ఒక 5 ఉండేది, ఇప్పుడు మొత్తం మీద 70 మంది వరకు కూడా యాడ్ అయిపోయారండి. ఇంతమంది ఇలాగా అందరూ వస్తున్నారంటే చాలా సంతోషం అండి. అది మా దుర్గమ్మ వారిని మాత్రమే నమ్ముకుని ఇక్కడ వరకు వస్తున్నారండి అందరూ. ప్రతి శుక్రవారం, ప్రతి పౌర్ణమికి నక్షత్రహారత కూడా మానవండి.
అంత బాగా చేసుకుంటున్నాం కాబట్టి ఈ బోనాల కార్యక్రమం కూడా ఎవరు ఏది అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది కాబట్టి ఒక్కొక్క సంవత్సరంగా 200 చొప్పున బిందులు పెరుగుతూనే వస్తున్నాయి తప్ప తగ్గట్లేదండి. ప్రతి ఊరు వాళ్ళు బయట ఊరు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఇక్కడ. అది ఈ గ్రామంలో ఈ దుర్గాదేవి విశిష్టత అండి. జగిత్యాల కేంద్రంలోని స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రుల భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవల జ్యోతి లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాజుల రాజేందర్, పూజారులు అనిల్ శాస్త్రి, నిర్వాహకులు గుగ్గిల సత్యనారాయణ, స్వర్ణకర సంఘం మాజీ అధ్యక్షులు సతీష్ కుమార్, టీవీ రవికుమార్, శ్రీ దుర్గా సేవా సమితి మరియు స్వర్ణకర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. लक्ष्मण नामधेयस्य ज्योति सदरमस्तवेदस्य सह कुटुम्बानां सह कुटुम्बानां समुद्रकानां केवस्तेरधैर्यम्यामय आयुरानुकृष्णाभिवृद्ध्यर्थं धनकनकवस्तुवानां रसर्वत्यर्थो इष्टकाम्यार्थमनोवाञ्छाफलसिद्ध्यर्थं श्रीमन्महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा भवानी देवता दिव्यानुग्रहवसिद्धिद्वारा अखण्डाधिकारफलसिद्ध्यर्थो श्री दुर्गा भवनवरात्रोत्सवकर्मणे यानाञ्च करिष्ये तदङ्गमे अलङ्करणार्थयुक्तः सुन्दः विवेकनाथः सकलाराधनैकवरवस्तुवः ओम महादेवी नमः ओम जय नमः नानाविध परिमलपत्रपुष्पपूजां समर्पयामि नमः ओम विश्वेवेतारे तवरे प्रभाताय तगद्धमकवर्तिते आराहावदन्यज्ञानुग्रहप्रदानस्तेरस्तो रक्षादिवैरागं रक्षादङ्करधारणं करिष्ये ओम विद्यावलं दैववलं देव लक्ष्मी मदे देवं वरामि श्रीमन्महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी పాలకుర్తి మండలం కొండాపురం పెద్దతండ గ్రామంలో నూతనంగా నిర్మించిన మేరియా యాడి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి సందడి చేశారు. హోమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజును కుటుంబ సమేతంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మీరందరూ కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. जय
మీరే 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 కొంచెం జరుగుంటారు బాబు బాగా జరుగులే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.